ఆ తరువాత ఎప్పుడు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు, దీవెనలు పోగొట్టుకున్నాడు. యాకోబు తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర దీవెనలు పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడు అనమాట, అయిపోయింది. వచ్చి అడిగినప్పుడు లేవు. ఆ తరువాత వచ్చాడు. అంతకుముందు ఏం చేసేవాడు మాట్లాడితే ఒక తీసుకునేవాడు, ఇటు పట్టుకుని సంగతి తెలుసుకుని వెళ్ళిపోయేవాడు. అడవికి వెళ్ళేవాడు. వేటాడటం ఇష్టం అంట. వేటాడి ఏదో దాన్ని తెచ్చేవాడు. దుప్పినంటే, జింకనంటే, కుందేళ్ళంటే ఏదో సంథింగ్ ఈజ్ అతనికి వేటాడటం ఇష్టం. అలా తెచ్చి వండుకొని తినేవాడు. వాళ్ళ నాన్నకు పెట్టేవాడు. ఇంకా వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంటే వాడికి అడ్డం లేదు కదా. ఇక వాళ్ళ నాన్న మంచి చేసుకున్నాడు. అలా మా అన్నం వండి పెడతాం అలవాటు చేశాడు. ఇక అంతే. ఒక్కోసారి వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు వెళ్ళాడు, ఏం దొరకలా, ఎండనబడి వచ్చాడు, ఆకలి అవుతుంది. ఇంటికి రాగానే తమ్ముడు కూర వండుతున్నాడు, కలగూర వంట అని చెప్పి వండుకుంటున్నాడు. అది చూసాడు, రుచిగా ఉంది, వాసన వస్తుంది, కొద్దిగా పెట్టమన్నాడు. ఏదో అని ఉంటాడు, మొత్తానికి కుదరలా. నేను పెడతాను, నేను కష్టపడి పనిచేస్తాను, నేను వండుకున్నాను, నేను తినాలని చెప్పి ఏమన్నాడో తెలియదు. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. జ్యేష్ఠత్వం ఇస్తే ఇస్తాను అన్నాడు. ఇది నాకేం చేసేది లేదు, ఓన్లీ రఫ్గా ఇచ్చేసాడు. తీసుకోపో అని చెప్పని జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ఇచ్చేసాడు. తిన్నాడు. అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం తెప్పరిల్లిందిగా, చచ్చిపోతాను అని చెప్పని అనుకున్నాడు. ఇష్టపూర్వకంగానే ఇచ్చాడండి, మోసమేం చేయాలి. అడిగాడు, అవకాశం ఉంటే, లేకపోతే లేదు. లేకపోతే 4 తన్ని తీసుకో, ఎవరు వద్దన్నారు నిన్ను, తెలియదు. మొత్తానికి అడిగాడు, నాకెందుకు అవసరం అయిద్దిలో, ఇది నాకేమో ఉపయోగపడుతుంది అని చెప్పి ఇచ్చేసాడు. తీసుకున్నాడు, కూర ఇచ్చాడు, తిన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత మరి ఇస్సాకు వృద్ధుడైపోయి దృష్టి కనపడతల్లా, మనుషులు ఎవరో తెలియట్లా, స్వరం మాత్రమే తెలుస్తుంది, మనుషులను గుర్తుపడతల్లా. కళ్ళు బాగా చీకటి వచ్చేసేసింది. అంటే పోసి నేర్కొట్టడం ఏమై ఉంటుంది ఆయనకి. అటువంటి సమయంలో ఇక ఆయనకి డౌట్ వచ్చింది. ఒంట్లో బాగుంటుంది, ఒకరోజు ఉంటే ఒకరోజు బాగోట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు. ఇక అప్పుడు అన్నాడు, అయ్యా మరి నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు అని ఏశావును పిలిచి, నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు వండి పెట్టు అన్నాడు. ఏ మాంసం? ఏమా? వేట మాంసం. వేట మాంసం అని మీ బైబిల్లో రాయబడి ఉండయా? వేట మాంసం అంటారు కానీ వేట మాంసం కాదు, వేటాడి మాంసం తీసుకురమ్మన్నాడు అంతే. ఏందో తెలియదు. అమ్మా, వేట మాంసం చేయడానికి వేటాడాలా? వాళ్ళు ఇల్లు చుట్టూ అయ్యాగా, మేకలు గొర్రెలేగా. వేటాడికి వేట మాంసం ఏం చేస్తారు? వేట మాంసం వేడాల్సిన పర్లేదు, ఏ ఇంటికెళ్ళా ఉంటాయి గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు ఆల్రెడీ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ సాంప్రదాయం అది. కాబట్టి వేట మాంసం కోసం వెళ్ళాలా, వేటాడి తెమ్మన్నాడు. వేటాడి తెమ్మంటే ఏ జింకనో, ఏ కుందేలు, అంతే కదా. వేట అంటే అందరిది, మంద కానిది పరిగెత్తుకొని దాన్ని పట్టుకొని తెచ్చేదాన్ని వేటాడి తెస్తామంటారు. మందైతే దొడ్లో ఉంటాయి, మందలన్నీ కట్టేసి ఉంటాయి, వాటిలో తెస్తాం. కానీ నేను చెప్పానంటే వేటాడి తెమ్మన్నాడు. వేటాడి తెస్తే ఏదో మరి ఆయనకి ఎంత అదృష్టమో, ఆయనకి ఎంత ఇష్టమో, ఎంత అభిమానమో తెలియదు. చెప్తే సరే నాన్న వెళ్తానని చెప్పని వెళ్ళిపోయాడు. ఈలోపు రిబ్కా, తన భార్య అయినటువంటి రిబ్కా, యాకోబు ఏశావు యొక్క తల్లి అయినటువంటి రిబ్కా విని వెళ్ళిపోయి యాకోబుని పిలిచి, అయ్యా మరి ఇలా మీ అన్నకు చవట నేను విన్నాను, వెళ్ళి వేటాడి తెచ్చి వండేలోపు నేను వండిస్తాను, ఒక మేకను తీసుకురా, 2 మేకలు తీసుకురా, నేను వండిస్తాను, ఇచ్చేయమని చెప్పని చెప్తే అప్పుడు ఒక మాట అంటాడు, ఇట్లా చేయటం తప్పు కదమ్మా, ఇది తెలిస్తే కీడు కదా, ఆ కీడు నా మీదకి వచ్చింది, శాపం కదా అని అంటే, ఆశీర్వాదం నాకు రాదు, కీడు వచ్చింది అన్నప్పుడు అమంటది, ఆ కీడు నా దగ్గరకు వచ్చింది రా బాబు, నువ్వు వెళ్ళి ముందు ఆ పని చేయపో, నాకు దేవుడు మాట్లాడాడు, నాకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? రిబ్కాతో దేవుడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతారు అన్నారు, కాబట్టి నాకు దేవుని లేకపోతున్నాడు, అవి నువ్వే తీసుకోవాలి, దేవుని చిత్తం నువ్వే గొప్పగా ఉంటావు, మీ అన్న ఎక్కువ ఉండకూడదు అని చెప్పిన ఆమె ఆతృతలో, ఆ అడావుల్లో, ఆ తొందరలో గబగబ వెళ్ళి 2 మేకలు తెస్తే పని చేసేసి మొత్తానికి వండేసి పంపించింది దేవమని. మరి ఇప్పుడు నేను బాగా నున్నంగా ఉన్నాను, మరి ఇప్పుడు మా అన్న చూస్తేనే అలా రోమాలు ఉన్నాయనంటే ఆ తెచ్చిన ఆ మేక మాంసం తోలు కట్టేసింది, ఎక్కడైతే ఉందో ఎక్కడ పట్టుకుంటాడో అది కట్టేసేసింది. మంచి వస్త్రం ఒకటి ధరింపజేసింది, ఏది ఏశావ యొక్క వస్త్రం ధరింపజేసి ఇప్పుడు వంట చేసి పంపించింది. నా అనగానే ఎవరవయ్యా నువ్వు అని అంటాడు. నేను నీ పెద్ద కుమారుని, జ్యేష్ఠ కుమారుని ఏశావుని అనగానే, ఏ దగ్గరకు రా అంటాడు. దగ్గర అని పట్టుకోగానే
అయ్యా నువ్వు పట్టుకుంటే నీ శరీరం చూస్తేనేవలా ఏశావులాగా ఉంది, స్వరం చూస్తేనేవలా యాకోబులాగా ఉంది అన్నాడు. ఏం లేదులే నాన్న, నీ కొద్దిగా మంద దృష్టి ఎక్కువ కాపాడలేదు, ఏదో చెప్పేసాడు, మొత్తానికి అయిపోయింది. నేనే అన్నాడు, తినేసాడు శుభ్రంగా. ఇప్పుడు దీవులు ఇచ్చేసాడు, అయిపోయింది. ఫ్యాన్ వేసుకుని పనుకున్నాడు. ఈలోపు రానే వచ్చాడు అడవుడిగా, గబగబా గబగబా వచ్చేసి రెడీ చేసుకుని వచ్చి నానా లే అన్నాడు. ఇప్పుడే దీని పడుకుని లేకమంటున్నావు, ఎవరయ్యా నువ్వు అని అన్నాడు. నేనన్నా నీ పెద్ద కొడుకుని వేసామని అన్నాడు. ఇదేంది ఇప్పుడు వచ్చావు, ఇందాక వచ్చింది ఎవరు? అయితే మీ తమ్ముడు అనుకుంటా. మీ తమ్ముడు వచ్చేసి నాకు వంట పెట్టి తినేసి వంట చేసుకొచ్చి తిన్న తర్వాత నేను ఆశీర్వాదం ఇచ్చేసాను, అది ఇంకా నా దగ్గర ఏమి లేదని. అప్పుడు బాధపడతాడు కొద్దిగా, ఏడ్చి అప్పుడు అడుగుతాడు, ఒక్క దీవెనన్నా నీ దగ్గర ఉందా అని అంటే ఆ ఒక్క దీవెన ఇస్తాడు ఆయనకు, అంతే. ఇంకా నా దగ్గర ఏమి లేవు, మొత్తం ఇచ్చేసాను అని చెప్తాడు. అప్పుడు ఆ దీవెని తీసుకున్న తర్వాత ఇది మొత్తానికి తమ్ముడు చేశాడు కాబట్టి ఈయన బ్రతకనివ్వను, చంపేస్తా. ఏం చేస్తాడంట ఏసావు? యాకోబుని చంపేస్తా. అయితే ఇప్పుడు చంపను, ఇప్పుడంటే నాన్నకు బాగాలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, కొద్దిగా ఈయన కాలం చేసిన తర్వాత ఆయన బతినాకని చెప్పట్లా, ఆయన బాగున్నాకని చెప్తలా, ఈయన నెట్టేసినాక, ఈయన కడముట్టేసినాక, ఈయన పంపించేసినాక, ఈయన సమాధి చేసినాక అప్పుడు నీ అవార్డు చూస్తానని చెప్పని ఒక మాట చెబుతాడు అక్కడ. ఆ మాట తల్లి వింది, ఆ మాట తల్లి వింది. తల్లి విన్న తర్వాత యాకోబును పంపించేసినది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏశావు ఆ తరువాత, ఏ తర్వాత ఇప్పుడు అనుకున్నాం చూసారా, ఇప్పుడు వచ్చి నాకు ఆశీర్వాదం, ఓ వేటాడి అడవికి వెళ్ళి వేటాడి ఏ కుందేలు మోసం తెచ్చాడో తెలియదు, దుప్పి మోసం తెచ్చాడో తెలియదు, జింక తెచ్చాడో తెలియదు, ఏం తెచ్చాడో తెలియదు, మొత్తానికి తీసుకొచ్చాడు. మేక మోసం కాదు, గొర్రె మోసం కాదు, దొన్న మోసం కాదు, కోడి మోసం కాదు, అయ్యేం కాదు, వేటాడి ఏదో తెచ్చాడు అడవిలో మొత్తానికి. అది వండి తెచ్చిన తర్వాత ఎప్పుడైతే దీవెనలు పొందుకోలేదో ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ దగ్గర నాన్న దగ్గర తీసుకొని ఇక ప్రార్థించటం మొదలుపెట్టాడండి. ఆయన అదేనమ్మా కన్నీరు కాదు, మరి అంతే కదా, ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయినా అక్కడ చూస్తుంది. మళ్ళీ ఒకసారి చదువు. ఏశావు ఆ తరువాత దేని కొరకు? ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను ఇప్పుడు ఇతను ప్రార్థన చేసి ఉంటాడా చేయలేదంటారా? ఆల్రెడీ అబ్రాహాముకి, ఇస్సాక్కి, యాకోబు నేను దేవుడు అన్నాడు. వాళ్ళ పిల్లలు కనీసం ప్రార్థన చేయలేదు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఏసావు కూడా ప్రార్థన చేస్తాడు, ఏదో ఫార్మాలిటీ ఏందంటే అయింది లేదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అవసరమైంది కాబట్టి ఇప్పుడు మోకరించాడు. ఇక మోకరించి తర్వాత మనం రాత్రి చదువుకున్నట్లుగా యాకోబు ఆ రాత్రి అంతా పెనుగులాడాడు, కన్నీరు విడిచి ప్రార్థన. ఆ టైపులో ఈయన ముందుగానే మొదలుపెట్టాడు, కన్నీరు కార్చాడంట. కన్నీరు ఊరిన కూర్చొని ఏడవరుగా, ఊరిన కూర్చొని ఏడవరండి. ఆ దీవెన కొరకు, అయ్యా నాకు ఇవ్వాల్సిన దీవెన నా తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు, ఎంతో దూరం వాళ్ళు ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు దాన్ని నాకు ఇవ్వని చెప్పని, జ్యేష్ఠత్వం కదా, పెద్ద కుమారుడు కదా, స్వాస్యం నాకు ఇస్తావని చెప్పని ఏదో ఒక ఆధారంతో ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాడు. ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన ఏడుపుని తెచ్చింది. బాగా బాధ, శోధన, దుఃఖం, ఇక ఏడుపు ఆగకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాడు మొత్తానికి. కానీ పొందుకోలేకపోయాడు. ఎందుకని పొందుకోలేకపోయాడు? మీరు తెలుసుగా అంటున్నాడు. ప్రశ్న అనలా, మీరు ఎరుగుదుగా అంటున్నాడు. ఏం తెలుసు మనకి ఆయన ఎందుకు పొందుకోలేకపోయాడు? అంత కన్నీరు ప్రార్థన చేశాడుగమ్మా. రాత్రికాలం మనం విన్నాం, యాకోబు కన్నీరు కార్చి ప్రార్థన చేయగానే దేవుడు కనికరించాడు వెంటనే. మరి అన్న ప్రార్థన చేసి ఎందుకు దేవుడు కరుణించలేదు, కనికరించలేదు? ఇద్దరు కన్నీరు ప్రార్థన చేశారు. మనం విన్నాం, యాకోబు గారు కన్నీరు ప్రార్థన విన్నాం, ఏశావు కన్నీరు ప్రార్థన మనం వినలా. కానీ ఈ రాత్రి కాల సమయం దేవుడు అంటున్నాడు, ఏశావు కూడా కన్నీరు కార్చాడు. బాధలో, దుఃఖంలో, వేదనలు, ఏదైనా కావచ్చు, అల్లడిపోయి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర నుండి ఏదన్నా పోతే ఎలా ఉంటుంది? మన దగ్గర నుండి ఏదైనా పోతే ఎలా ఉంటుంది? నాకు తెలిస్తే అయితే నాకైతే నిద్ర కూడా పట్టదు. ఎవరు నేర్పించాడు? మీకు తెలుసా సంగతి? ఎవరు నేర్పించాడు? తల్లిదండ్రులని. ఇస్సాకుని, రెబ్కాని మామూలుగా ఏడిపించలా,
మనోవేదన కలిగిన వారై ఉన్నారంట వాళ్ళైతే. ఏడిపించటమే కానీ ఏశావుకి ఏడవటం తెలియదు. ఏడవటం తెలియదు, దానికి ఏడిపించటమే తెలుసు. అటువంటి వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అసలు కన్నీరు కారుస్తున్నాడు, అంగలారుతున్నాడు, కానీ పొందుకోలేదంట. యాకోబు మోకరించి అంగలార్చి కన్నీరు కారవగా దేవుడు ఏం కావాలని అడిగాడు, అంతే, నువ్వు ఆశీర్వదించి నేను పంపిస్తా లేదా పంపినాను. మరి ఏశావు అంతగా మోకరించి ప్రార్థన కన్నీరు విడితే మరి దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? మీకు తెలుసుగా అన్నాడు, మీరు ఎరుగుదురు అన్నాడు. పొందలేదని చెప్పట్లా, అలా పొందలేదని మీరు ఎరుగుదురు అన్నాడు. ఎందుకని మనకది తెలిసి చెప్పాడు ఏంది? మరి యాకోబు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, ఏశావు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఏంది వీళ్ళిద్దరి మధ్యన? మరి ఈయన ప్రార్థన చేయగల వచ్చి మామూలుగా అడిగినప్పుడు ఇచ్చేసి గోజాడ కన్నీరు కార్చాడు వాక్యం సెలవిస్తుంది. మరి ఈయన కన్నీరు కార్చాడు. మరి ఈయన ప్రార్థన ఆలకించాడు, ఆయన ప్రార్థన ఆలకించలా. నువ్వు నన్ను దీవిస్తేనే వదులుతా లేకపోతే అన్నాడు, దీవించేశాడు. నువ్వు నన్ను అన్నాడు, అసలు మాట కూడా మాట్లాడాల. ఏంది వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంది? ఏశావు ప్రార్థన చేస్తే కన్నీరు ఖర్చున దేవుడు ఇవ్వలేదు. ఎందుకని? ఆడ రాసిన మాటలో ఉంది, చదువుకున్న మాటలో ఉంది, 17వ వచనంలో ఉంది, చదవండి. ఏశావు ఆ తర్వాత వెతికినను దొరకక విసర్జింపడ్డాడు. కొందరు ఎంత ప్రార్థన, ఒకరోజు కాదు, నువ్వు 40 రోజులు ప్రార్థన చేసిన ఏడిచినా నీ ఏడుపు అట్లాగే ఉంటుంది, కానీ దేవుడు మాత్రం కనికరించడు. ఏశావును అలా విసర్జించేశాడంట. ఎందుకని? మీరు ఎరుగుదురు, మీకు తెలుసంట. ఎందుకని? అక్కడే ఉంది ఆన్సరు. మారు మనసు పొందలా. మారు మనస్సు లేకుండా నువ్వు ఏది కావాలని అడిగినా దేవుడికి ఇష్టం లేకపోతే ఇవ్వడు. మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా మారు మనసు ఉందా నీకు అడిగామంటే? మరి అదే దేవుడిని అడగాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అడిగి దాన్ని బట్టి మనం పొందుకోవాలి. మరి మనకు మారు మనసు లేకుండా ప్రభువా నాకు ఇవ్వు, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వమంటే ఇస్తాడా? ఏశావు కన్నా గొప్పగా మనం ప్రార్థన చేయగలుగుతామా? మనలో మన మాట చేయలేం. ఏశావంత ప్రార్థన మన దగ్గర లేదు. అవసరమైతే మోకరిస్తే అలా తమ్ముళ్ళలాగా రాత్రిలా కూడా ఉండగలుగుతాడు, కానీ మనం ఉండలేం అంతగా. కానీ అయినా కూడా అంత ప్రార్థన చేసిన కన్నీరు ఖర్చున దేవుడు ఏమాత్రం కనికరి. ఎందుకని? మారు మనస్సు లేదు. ఇప్పుడు నీకు కావచ్చు, నాకు కావచ్చు. మొదటే చెప్పాం, 40 దినాలు ఎవరు కనపడతారు మనకి? ఎవరు మనతో మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమే దేవుడు అయినాడు. 40 దినాలు మళ్ళీ ఎవరు మాట్లాడతారు? గొల్లియత్ అపవాది మనతో మాట్లాడింది. ఇక్కడ సరే అంటది, ఎల్లంగానే పని చూసుకుంటుంది. ఇప్పుడు ఎటువైపు ఉంటుంది మన మనసు? ఈ 40 దినాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ సరే అని అంటది, బయటికి వెళ్ళంగానే తూచి అంటది, కొట్టే అంటది, లిస్టులో లేదంటది, ఈ గుంపులో లేవని అంటది. చెప్పలా, ఈ 2 గుంపులు వెళ్తే కానీ 3వ గుంపు ఎంటర్ కాదు, పోవాలి అంతే. ఈ మనసులో అయిపోతే కానీ మళ్ళీ అది రాదనమాట. అట్లా ఈ 40 దినాలే కావచ్చు మనం ప్రార్థన చేస్తున్న మోసమానికి. ఇలాంటి 40 దినాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటున్నాం. నేను బ్రతుకున్నంత వరకు పరిచయం వెళ్తూనే ఉంటాం. ఇక తర్వాత దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. కాబట్టి ఇంత ఏం కావాలి? మారు మనస్సు లేదంట. ఎవరికి? ఏశావుకి మారు మనసు లేదు. అందుకని ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత గోజాడినా, ఎంత మోకరించినా, ఎంత మొరపెట్టినా, ఎంత అంగలార్చినా దేవుడంట లక్ష్య పెట్టలేదంట. చేసుకోపో, మనసును చూస్తున్నాడు దేవుడు అంట. దేవుడు చూసేది ఏంది? హృదయాన్ని, మన ఆలోచనని, మన తలంపును చూస్తాడు, ఎలా ఉంది ఏమిటి అని. మారు మనసు ఉంటే ఆ స్టైల్ వేరుగా ఉంటుంది. మారు మనసు ఉంటే స్టైల్ వేరుగా ఉంటుంది. మారు మనసు లేకపోతే ఆ స్టైల్ వేరుగా ఉంటుంది. మరి ఎవరో తెలుసు? మనం అనుకుంటాం, నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు, నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు, ఏది చూసిన ఎలా ఉంటుంది? అమ్మో ఏం ప్రార్థన చేస్తున్నారండి వీళ్ళు, అసలు మొదలు పెడితే. కొంతమందికి మొదలు పెట్టంగానే ఏడుపు వచ్చేసేది తెలుసా మీకు? అసలు ప్రార్థన ఏసే అనగానే చాలు ఇక ఏడిపే ప్రార్థన. కొంతమందికి ఎగసారా ప్రార్థన చేస్తారు, కొంతమందికి ఏం చెబుతారో తెలియదు, కొంతమంది ఏదో అంశం పెట్టుకుంటారు, వెళ్ళిపోతాం. ఒక రకంగా ఎవరిది ఉండదు. నా ప్రార్థన మీకు రాదు, మీ ప్రార్థన నాకు రాదు. ఎవరి ప్రార్థన వాళ్ళకే, ఎవరికి తలంపు ఎలా ఇస్తే అలా మనం ప్రార్థన చేస్తాం. అయితే చేయటం ముఖ్యం కాదు, చెయ్యి. కానీ ఒక సామెత
మనకి మధ్య రాస్తారు కొన్ని బళ్ళ మీద కానీ ఆటోల మీద కానీ విడిగా వినుంటారు, ప్రార్థించే పెదవుల కన్నా ప్రభువారు కూడా చెప్పింది అదే, ప్రభు అన్నవాడు పరలోక రాజ్యానికి చేరడు, తండ్రి చిత్తాన్ని చేసిన వాడే వెళ్తాడనుంది. ఎంత ప్రార్థన చేస్తున్నాం, గంట సేపు 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 10 గంటలు ప్రార్థన చేసి ఉపయోగం ఏంది? ప్రతిఫలం వస్తుందా లేదా? ప్రతిఫలం రాలేదంటే మనం ఏం ఆలోచన చేయాలి? అపోజ్ మనమేమనుకోవాలి? ఇప్పుడు మారు మనసు ఉన్నవారికి మారు మనసు లేని వారికి కూడా ఒక్కసారి దేవుడు కార్యం చేయడు. కానీ మారు మనసు ఉన్నవారికి ఎక్కడో కొద్దిగా చేయడు, మారు మనసు లేని వారికి అన్నింటిలో చేయడు, ఒక పక్కన పెట్టేస్తే. కానీ మారు మనసు ఉన్నవారికి ఎక్కడో 1-2 మిస్ అవుతాయి, మ్యాక్సిమం అన్నీ దేవుడు చేస్తానే ఉంటాడు, అడిగిన వాళ్ళు ఇస్తాడు. ఏమడిగాడు ఈయనేమడిగాడు? నాకు ఆశీర్వాదం కావాలయ్యా, ఆశీర్వాదాలు దీవెనలన్నీ నా తమ్ముడు తీసుకెళ్ళాడు, నువ్వు అన్నాడు. దేవుడైతే లక్ష్య పెట్టల, వదిలే నేను ఇవ్వనని చెప్పని అన్నాడు. ఆయనకి ఇవ్వలేదు అని ఏశావు ఏమన్నా ఆ ఇంట ఉన్నాడా? ఆ ఇంట్లో బతుకుతున్నాడా? కూలి పని చేస్తున్నాడా? లేదు కదా. ఆయన్ని కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. ఏశావు తక్కువ వ్యక్తి ఏం కాదు. మనం నిన్న చదువుకున్న దానిలో అధికంలో రాయబడింది ఏమని, ఇట్లా వచ్చినప్పుడు 7 సార్లు సాగిల పడిన తర్వాత ఏశావు వచ్చి వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఏడ్చుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, పలకరించుకున్నాడు, పెరుగుకున్నాడు. అప్పుడు కన్నులు ఎత్తి చూడగా వాళ్ళు కనపడతారు. ఎవరు? ఈ స్త్రీలు పిల్లలు అనగానే, ఇదిగో నా దాసి, నా భార్య, నా పిల్లలు, నా సంపద అంతా అని చెప్తాడు. అని చెప్తా, అవును ఇందాక నా ముందు ఒకళ్ళు వచ్చారు, నీ ముందు వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు నా పని వాళ్ళు, నీకు ఇచ్చాను కాను. అప్పుడు అంటాడు ఆయన ఒక మాట, నాకు కావలసినంత ఉంది. ఎవరికి? ఏశావుకి అంట. ఏశావుకి నాకు కావలసిన ఉంది, ఇది అవసరం, నువ్వు తీసుకో అన్నాడు. మరి ఇప్పుడు ఆయన దేవుని ఆశీర్వాదం రాలేదు, దేవుని దీవెనలు రావలేదు, ఎలా ఉండాలి? తక్కువ స్థాయిలో ఉండాలి కదా, ఏదో ఉండాలి, ఏది నితిగా తీసుకుంటూ ఉండాలి. కానీ ఏమంటున్నాడు? నాకు అసలు ఎంత ఆస్తి ఉందో తెలియదు అన్నాడు. ఏమన్నాడు? అసలు నాకు కావలసినంత ఉంది, ఇంత వద్దు, అసలు నాకు వద్దిది, నీది నువ్వు తీసేసుకో, నా దగ్గర చాలా ఉంది, నాకు కావలసినంత అంటే మనం చెప్పగలుగుతామా? మనం అంటామా? ఇప్పుడు అడుగుతా ప్రశ్న, కావలసినంత ఉందా, తగ్గిందా నీ దగ్గర? మానవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీకు కావాల్సింది ఉందా, ఇంకా తగ్గిందా? మానవుడు ఏమంటాడు? ఇంకా తక్కువ అండి, ఇంకా కావాలండి అంటాం. కానీ ఏసేవాళ్ళు అంటలా, నాకు కావలసినంత ఉంది, సమృద్ధి, నాకు అవసరంలా. మరి ఎవరిచ్చారు నీకు ఇది? దేవుడా ఆశీర్వాదం నీకు ఇవ్వలేదు, మరి ఎవరిచ్చారు నీకు? దేవుడా దీవెనలు నీకు ఇవ్వలేదు, మరి ఎవరిచ్చారు నీకు? అంత సమృద్ధి ఎలా వచ్చింది నీ దగ్గరికి? కొంతమందికి ఆశీర్వాద దేవుడు అనుకుంటాడు, ఉన్నతమైన స్థితి దేవుడు అనుకుంటాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉండడు. ఇక ఉన్నతమైన స్థితిలో దేవుడు అనుకుంటే పొరపాటే, అందరికి ఉండడు లేదండి. వాస్తవానికి ఇక్కడ ఏమన్నాడు? మారు మనసు అవకాశం లేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదంట. మారు మనసు కలిగి పొందుకున్నది ప్రతిదీ దేవుని నా మహిమార్థమైన మన దగ్గర ఉంటుంది. మారు మనసు పొంది దాన్ని పొందుకోవాలి. మారు మనసు లేకుండా ఎంత కలిగి ఉంటే ఉపయోగం ఉంది, ఎంత సంపాదిస్తే ఉపయోగం ఉంది, ఎంత ఉంటే మనకి ఉపయోగం ఏముంది? మన క్రైస్తవులు చాలా మందికి తెలియని మాట ఏంటంటే, మేము ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి, ఇప్పుడు తినటానికి ఉండటానికి నలుగురు పెడతానికి ఉందంటారు. దేవుళ్ళలోకి వచ్చినాక అది వచ్చిందా? తెలిసి అంటారో తెలియదు, తెలియకంటారో తెలియదు. వాళ్ళకి మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమి. అయినా కూడా మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అప్పులన్నీ తీరిపోయి మమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఎవరిచ్చాడు నీకు ఆశీర్వాదం? దేవుడిచ్చాడు. ఎలా చెప్పాను? ఇక్కడ ఇంతగా గోజాడు, కన్నీరు గార్చి ప్రభు అని అడిగితేనే ఏశావుకి ఇవ్వలేదు మరి దేవుడు ఆశీర్వాదం. కానీ ఈయన కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం ఇవ్వలేదన్నది. మరి మనకెట్టిస్తాడు చెప్పండి? చాలా మంది సాక్షి ఉంటారు, పర్ల మాకు తింటానికి ఉంటాను, నలుగురు పెట్టగలిగే స్తోమత మాకుందని. ఎవరిచ్చారు నీకు నలుగురు పెట్టగలిగే స్తోమత? నలుగురు పెట్టగలిగే స్తోమత ఎవరిచ్చారు నీకు? ఆ మాటలోనే ఉంది మనకు దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదని.
నిజంగా దేవుడే ఇస్తే మనం ఆ పని చేస్తాం. దేవుడే ఇస్తే ఇప్పుడు చూడు, యాకోబు అంత సంపాదించి మొత్తం తీసుకోపో, సగం పంపించాడు, తీసుకోపో అని అన్నాడు. ఎందుకని? నాకు దేవుడు తోడై ఉన్నాడు, మళ్ళా నేను సంపాదించగలను అనే ధైర్యం ఉంది. కానీ ఏసావు అంటున్నాడు, నాకు అవసరం, నాకు చాలా కావలసినంత ఉంది, సమృద్ధి నా దగ్గర ఉంది. కానీ దేవుడు ఇవ్వాల. ఆయనకి అంతున్నా కూడా దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని? 5 వచనం చదవండి. 16 వచనం రాయబడింది ఏసావు గురించి. ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడంట. మరి అక్కడ నన్ను మోసం చేసి నా దగ్గర తీసుకున్నాడు మా తమ్ముడు అంటాడు. ఆది కాలంలో నా తమ్ముడు నన్ను 2 సార్లు మోసం చేశాడని అంటున్నాడు. ఎందుకు? నువ్వు అమ్ముకున్నావు, పక్కన వాక్యం సెలవిస్తుంది. నీవు భ్రష్టుడు అయిపోయి, దిక్కుమాలుడు అయిపోయి, నువ్వు పనికిమాలుడు అయిపోయి, నీ అవసరం నువ్వు అమ్ముకొని అక్కడే నన్ను మోసం చేసి ఎలా చెబుతున్నావు? ఒక్క పూటి కొరకు జ్యేష్ఠత్వను అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకునుడి. తల్లిదండ్రులు ఆ రకంగా ఏడిపించాడు, తల్లిదండ్రులని మనోవేదన పెట్టాడంట. ఆ రకంగా ఏడిపిస్తే ఇటు భ్రష్టుడు కాకపోతే నీతిమంతుడు ఎట్లా అవుతాడు చెప్పండి? బైబుల్ ఆజ్ఞనిస్తుంది. ఒక ఆజ్ఞ, తల్లిని తండ్రిని సన్మానించమంటే ఏడిపించాడంట. తల్లిదండ్రులు ఏడిపించినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వాదిస్తాడండి? ఆలోచన చేయండి మీరు. బైబుల్ మనకు అర్థమైతే, దేవుడు అర్థమైతే మనకు అర్థమైతే, మనం చేయవలసిన మన పని చేయకోకుండా దేవుడు ఎలా ఆశీర్వాదం ఇస్తాడు? సైతాన్ని ఇచ్చింది ఆశీర్వాదం. ఎప్పుడైతే దేవుడు కొద్దిగా కాదంటే, బైబుల్ ఒక మాట ఉంది, ఏమందంటే ఎక్కడైతే కృప విస్తరించిద్దో అక్కడ పాపము పొంచి ఉంటుంది. ఎక్కడ పాపము పొంచి ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటుంది కదా. మనం చేసే క్రియ మనల్ని నీతిమంతులుగా తీసుకెళ్ళింది. ఇదొక్కటే మనకు కావాల్సింది. దేవుని ఆశీర్వాదానికి, దేవుని ఆశీర్వాదం లేదు అనడానికి ఇక్కడే కనపడుతుంది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇవ్వలేదంటే మారు మనసు లేదని అర్థం. మారు మనసు లేదు కాబట్టి దేవుడు ఇవ్వట్లా. అదే మారు మనసు కలిగి అడుగు, పిలిస్తే పలుకుతాడంట. అది కాబట్టి రాత్రి కాలం మహిమ కలిగిన దేవుడు మన కన్నీటి ప్రార్థన, మన రోధిస్తున్న ప్రార్థన, అంగలార్చున్న ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అన్నీ ఆలకిస్తున్నాడు. కానీ వాటితో పాటు ఇతరులు హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఏముంది? ఆ హృదయంలో ఆలోచన చూసి దాన్ని బట్టి మన పట్ల కార్యం చేస్తాడు. కాబట్టి హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. హృదయం మోసం చేసి తెలుసా? నవ్వేటప్పుడు ఒక రకం ఉంటుంది, ఏడ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. సంతోషం ఇప్పుడు ఒక రకం ఉంటుంది, దుఃఖం ఇప్పుడు ఒక రకం ఉంటుంది. మన హృదయం మన మాట వినదు. మన హృదయం మన మాట వినదు, మన మనసు వినదు. సంతోషంలో ఒక రకం, దుఃఖంలో ఒక రకం. నచ్చితే ఒక రకం, నచ్చపోతే ఒక రకం. అవునా కాదు చెప్పండి? మరి అది నిజంగా దేవుని ఆత్మేనంటారు? అది కాదు. దేవుడికి ఏ భేదం లేదు. దేవుడు ఒకటే స్టైల్, ఒకే లెక్కలు వెళ్ళిపోవాలి. ఏది ఎలా ఉన్నా సరే మనం తినే తీపికాయలే తినాలి. చేతికాయలు తింటారా? తినరు. తీపికాయలే తినాలి అంతే. ఎలా ఉన్నా సరే చేతికాయ అయితే ఇస్తిరి పడేసేస్తాం. అలాగే మన జీవితంలో ఏదైతే ముందనుకున్నా అలాగే వెళ్ళిపోవడానికి ప్రయత్నం. యాకోబు అలాగే వెళ్ళిపోయాడు. ఎన్ని 20 సంవత్సరాలు తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కడో బ్రతికాడండి. అంత అవసరమా? అంత అవసరమా అండి? కానీ దేవుడే వదిలిపెట్టలా. కాబట్టి మహిమ కలిగింది మనలో బలపరుస్తూ మన ప్రార్థన కూడా యాకోబు ప్రార్థన ఎలా ఆలకించాడు, మన ప్రార్థన కూడా ఆలకించి మనకు దీవులు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్దిగా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.